హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సురేష్ ఆల్ జాబ్స్. ఈరోజు మేము మీ ముందుకి జెన్పాక్ట్ కంపెనీ నుండి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తెచ్చామండి. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను మీకు జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, హూ ఆర్ ఎలిజిబుల్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ జాబ్నికి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో అనేది నేను చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఇప్పుడు జాబ్ 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 అసలు రోల్ ఏంటనేది తెలుసుకుందాము. సో మనకి జెన్పాక్ట్ ద్వారా వచ్చే జాబ్ ఏంటంటే ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అండి, ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అసలు మనకి జెన్పాక్ట్లో వాళ్ళు ఎలాంటి క్యాండిడేట్స్ కావాలనుకుంటున్నారంటే దే ఆర్ లుకింగ్ సమ్వన్ ఫ్రమ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ టీంలో బాగా వర్క్ చేయాలనుకుంటున్నారండి. అలాగే వాళ్ళు సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి. సో వీళ్ళు అలాంటి ఇండివిజువల్స్ని దే ఆర్ లుకింగ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. సో మనకి బేసిక్గా ఇప్పుడు జాబ్ ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని చెప్పాను కదండి. దాని రెస్పాన్సిబిలిటీస్కి వెళ్దాము. రెస్పాన్సిబిలిటీస్కి వస్తే ప్రొవైడ్ రిజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ ద రిజల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్ అండి. రికగ్నైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ. ప్రొవైడ్ ఇన్సైట్స్ టు హెల్ప్ ద ఇంప్రూవ్ సపోర్ట్ టు ద యూజర్స్ అండి. అండ్ అలాగే కస్టమర్స్కి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం అండి. ఇవంటి జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి. అండ్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు మన నుంచి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేయొచ్చండి. వాళ్ళు బేసిక్గా బీఈ బీటెక్ అని చెప్పలేదు. సో ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలండి. అండ్ అలాగే కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండాలండి ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ వీకెండ్ షిఫ్ట్స్ ఉన్నా సరే వర్క్ ఫ్లెక్సిబుల్ ఉండాలండి. సో మనకి తెలుసండి ఈ జాబ్ యొక్క ప్రైమరీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. సో హైదరాబాద్ పోస్టింగ్లో ఉన్న జాబ్ అండి. అండ్ జాబ్ యాజ్ నేను ముందు చెప్పినట్టు మనం ప్రాసెస్ అసోసియేట్ అనే జాబ్కి అప్లై చేస్తామండి. ఏ ఎడ్యుకేషన్ లెవెల్ అయినా వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ దే షుడ్ హ్యావ్ అ బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ ఇది ఫుల్ టైం జాబ్ అండి. ఇప్పుడు ఈ జాబ్ ఎలాగా అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇంకోండి చూడండి, ఇలా రీడైరెక్ట్ అయ్యింది. సో జాబ్ అప్లికెంట్ ప్రైవసీ నోటీస్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్, ఐ డిక్లైన్ అని ఉన్నాయి. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ చేస్తే మీరు ఇచ్చిన మీ ఇన్ఫో అంతా కరెక్ట్ అని చెప్పి అండ్ సో దట్ దే కెన్ యూజ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ బిజినెస్ పర్పసెస్ లైక్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అనే దాని గురించి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని నొక్కాలి. ఐ యాక్సెప్ట్ అని నొక్కిన వెంటనే వేరే ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. మీకు ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆర్ఎల్స్ లేకపోతే రిజిస్టర్ అవ్వాలండి. సో నాకు అకౌంట్ లేదు. సో నేను మీకు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాను. సో దట్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనే పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అడుగుతుంది. నా యూజర్ నేమ్ నేను నా మెయిల్ ఐడి అయితే నా యూజర్ నేమ్గా ఇస్తున్నానండి. అండ్ పాస్వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాక రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఇక్కడ మీరు రీఎంటర్ చేయండి. నేను నా యూజర్ నేమ్ అండ్ నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చానండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్సో. మీరు ఆ టిప్ పాటించండి. ఇక్కడ మెయిల్ ఐడి అడిగింది. సో నేను మళ్ళీ నిహారిక శ్రీ అనే నా యూజర్ నేమే ఇస్తున్నాను. అక్కడ మీరు పైన గమనించినట్లయితే నా యూజర్ నేమ్, నా ఈమెయిల్ ఐడి రెండు ఒకటే. నేను ఇలా ఎందుకు ఇచ్చానంటే సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక రిజిస్టర్ అని నొక్కుతున్నానండి. రిజిస్టర్ నొక్కిన వెంటనే
మీకు ఇలాగ ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అయిందండి. కంగ్రాచులేషన్స్, యువర్ పర్సనలైజ్డ్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ప్లీజ్ రిమెంబర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ లాగింగ్ ఇన్ ద నెక్స్ట్ టైం అని ఉందండి. నేను ఓకే నొక్కుతున్నాను. సో ఓకే నొక్కిన వెంటనే మనకి ఇలా అప్లికేషన్ పేజ్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఫస్ట్ ఏంటంటే క్రియేట్ యువర్ ప్రొఫైల్. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ డేటాను అప్లోడ్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ లింక్డ్ఇన్ ఆర్ ఇండీడ్ ఆర్ అప్లోడ్ రెజ్యూమ్ అని. నేను సెలెక్ట్ రెజ్యూమ్ టు అప్లోడ్ దగ్గర నొక్కుతున్నాను. అండ్ నేను ఫైల్ అనేది చూస్ చేసుకుంటున్నాను, నేను ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో. సో ఇక్కడ నా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేశానండి. ఇక్కడ చూడండి నోట్ దగ్గర, వన్స్ ద ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ ప్లీజ్ వెరిఫై ద ఫీల్డ్స్ కంటైనింగ్ ఆటోమేటికలీ ఎక్స్ట్రాక్టెడ్ ఫర్ ద రెజ్యూమ్, హ్యావ్ టు మాన్యువల్లీ కరెక్ట్ ఆర్ ఫిల్ అవుట్ సమ్ ఆఫ్ దెమ్. నో థ్యాంక్స్, ఐ విల్ ఫిల్ అవుట్ ది ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ మాన్యువల్లీ అని ఇక్కడ ఉందండి. ఇది ఏంటంటే మీరు మీ ఆల్రెడీ రెజ్యూమ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అని చెప్పింది. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ నో థ్యాంక్స్ అని నొక్కండి. నో థ్యాంక్స్ అని నొక్కితే మీరు మొత్తం లైక్ మీ ఇన్ఫో అంతా మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో నేను ప్రెసెంట్ ఇది నొక్కట్లేదు. ఇక్కడ నేను నా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ. సో నా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఇక్కడ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కుతున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కాక మనకి ఇలా ఒక స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుందండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. దీంట్లో మీ ఫస్ట్ నేమ్, అలాగే మీ లాస్ట్ నేమ్, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ సెల్యులార్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్. ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్ అయితే ఎస్ అని ఇవ్వాలి, మీరు కాదు కాబట్టి నో అని ఇవ్వండి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అనేది మ్యాండేటరీ ఉంది, మనం కాదు కాబట్టి మనం 0 అని ఇద్దాము. మీకు లింక్డ్ఇన్ కనుక ఉంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. అండ్ అలానే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్, ఇంటర్న్షిప్, ఏ సెక్టార్స్లో ఉందో మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతుంది. కంట్రీ, మన కంట్రీ ఇండియా కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటానండి. ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ స్టేట్ అడుగుతుంది. స్టేట్ మనది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆర్ఎల్స్ మీరు వేరే స్టేట్ అయితే అది నొక్కండి. ఇప్పుడు లాంగ్వేజెస్ అడుగుతుంది. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్ కాబట్టి నేను ఆ 3 లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చినా మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అండ్ హిందీ. సో మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజెస్ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, లైక్ మీరు బిగినరా, అడ్వాన్స్డా, ఇంటర్మీడియటా, అప్పర్ ఇంటర్మీడియటా, ప్రొఫిషియంటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు ప్రొఫిషియంట్ అండ్ హిందీ అప్పర్ ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేశాను. దీంట్లో లాంగ్వేజ్ 1 అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసేయాలి. లాంగ్వేజ్ 2 అండ్ లాంగ్వేజ్ 3 ఆర్ నాట్ మ్యాండేటరీ. అండ్ స్కిల్స్ అండి, స్కిల్స్ అనేది మీరు సెర్చ్ చేయండి ఒకవేళ మీకు ఏమీ రాకపోతే. ఆర్ఎల్స్ మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు, లైక్ if you are good in, if you are good in పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఆర్ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవంతా ఇవ్వచ్చు. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు స్కిల్స్ ఇచ్చారు. ఇచ్చిన స్కిల్స్లో మీరు మీకు సూట్ అయ్యేది చూసుకొని మీరు పెట్టచ్చు. నేను ఇక్కడ ఇదొకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు స్కిల్ 1 దగ్గర ఈ రిక్వైర్డ్ స్కిల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది కూడా స్కిల్ 1 ప్రొఫిషియన్సీ కూడా బిగినర్, ఎక్స్పర్ట్, ఇంటర్మీడియట్, ప్రొఫిషియంట్ అని ఉందండి. ఇది మీరు ఏ లెవెల్లో మీరు ప్రొఫిషియంట్ అనుకుంటున్నారో దాన్ని బట్టి అంత సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా అంతే, స్కిల్ 1 ఈజ్ మ్యాండేటరీ వేరాజ్ ది అదర్ స్కిల్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ దట్. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర ప్రెస్ చేయాలి.
సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర ప్రెస్ చేసిన వెంటనే మనకి జనరల్ క్వశ్చన్స్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సారీ, ఇక్కడ చూసారా, నేను ఇందాక సెలెక్ట్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర నేను ఒకటి స్కిప్ చేశాను. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది నేను రీజియన్ సెలెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఫస్ట్ అది సెలెక్ట్ చేయాలని చెప్పి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. సో యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ షుడ్ సెలెక్ట్ స్పెసిఫైడ్ సిటీ. సెలెక్ట్ చేశాక ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాను. సేవ్ అండ్ కంటిన్యూ చేశాక ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫో అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి రివ్యూ అండ్ సబ్మిట్కి వెళ్ళింది. సో మీ ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసి సబ్మిట్ చేయాలండి. లైక్ యువర్ ఫుల్ నేమ్, యువర్ మెయిల్ అడ్రస్, యువర్ ఫోన్ నెంబర్, were you employed by Genpact, your employee number, LinkedIn profile, your place of residence, your languages and their proficiencies, skills and their proficiencies, ఇవన్నీ చూసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని మీరు దాన్ని సబ్మిట్ చేయాలండి. సో నేను ఇక్కడ ఇచ్చినవంతా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన వెంటనే థ్యాంక్ యూ, ప్రాసెస్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ మెసేజ్ కూడా ఉంది చూడండి, థ్యాంక్ యూ ఫర్ ద సబ్మిషన్, ఇఫ్ యువర్ ప్రొఫైల్ మీట్స్ ఎనీ ఆఫ్ అవర్ ఓపెన్ పొజిషన్ విల్ హియర్ బ్యాక్ ఫ్రమ్ అస్ సూన్. సో ఇదండి అప్లై చేసే ప్రాసెస్ ఫర్ జెన్పాక్ట్. ఇదండి దే టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ జెన్పాక్ట్లో అండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్లై చేయండి. అండ్ ఇది మన హైదరాబాద్లో ఉంది కాబట్టి. సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. డోంట్ లెట్ దెమ్ మిస్ ఎనీ జాబ్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు దోస్ హూ ఆర్ అప్లయింగ్. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్ సురేష్ ఆల్ జాబ్స్. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సురేష్ ఆల్ జాబ్స్. థ్యాంక్ యూ అండి.